అందరికీ నమస్కారం. ప్రెగ్నెన్సీలో ఈరోజు మనం చూడబోయే టాపిక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఈ థైరాయిడ్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం అని చెప్పినాం. ఇప్పుడు మనం 3 పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ థైరాయిడ్ అనేది మన టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది, హార్ట్ బీట్ కంట్రోల్ చేస్తుంది, వెయిట్ కంట్రోల్ చేస్తుంది, తర్వాత బ్రెయిన్కి మన ఫంక్షన్ని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఈ లెవెల్ థైరాయిడ్ ఫంక్షన్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి నీరసం వచ్చేస్తుంది, కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉంటుంది, చలి తట్టుకోలేరు వాళ్ళు, తర్వాత ఒళ్ళు నొప్పి మజిల్ క్రాంప్స్ అట్లా వచ్చేస్తుంది అనమాట. తర్వాత వెయిట్ గెయిన్ అవుతారు, ఎందుకంటే ఈ లెవెల్ తక్కువ ఉంటుంది కాబట్టి. హెయిర్ లాస్ ఉంటుంది వాళ్ళకి, వాయిస్ హోర్స్ వాయిస్ అయిపోతుంది. తర్వాత ఇంటలెక్చువల్ స్లోనెస్ అంత షార్ప్గా ఉండదు. వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే స్కిన్ డ్రైగా ఉంటుంది, వెయిట్ వచ్చి బ్లోటెడ్ ఫేస్ అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే పెరి ఆర్బిటల్ ఎడిమా, కళ్ళు చుట్టూరా వాపు ఉంటుంది. గొంతులో గాయిటర్ అంటాం, ఈ మెడ దగ్గర ఫ్రంట్లో స్వెల్లింగ్ ఉంటుంది. తర్వాత మనం చెక్ చేసినప్పుడు మజిల్ రిఫ్లెక్స్ వచ్చి స్లోగా ఉంటుంది. సో దీంట్లో తక్కువ ఇది కామనెస్ట్గా మనం చూసే ఇది ఏంటంటే థైరాయిడ్ లెవెల్ హైపోథైరాయిడిజం, ఎండోక్రైన్ డిజార్డర్. సో దీంట్లో ఎందుకు ఇది ఇంపార్టెంట్గా ప్రెగ్నెన్సీ రాకముందు కూడా ఇది చెక్ చేస్తాం, ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ కూడా అదొక రీజన్. ఈ థైరాయిడ్ లెవెల్ తక్కువ ఉంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా గ్రోత్ సరిగా రాకుండా మిస్డ్ అబార్షన్ అని చెప్తాం, అట్లా అవ్వచ్చు. ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయినప్పుడు వాళ్ళకి బీపీ రావడం, బేబీ కడుపులోనే పోవడం, ప్లసెంటా సెపరేట్ అవ్వడం, ఇటువంటిదంతా రావచ్చు, ప్రిమెచ్యూర్గా ఉండడం. దీంట్లో సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం కూడా ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందంటే సబ్ క్లినికల్గా ఉన్నా కూడా, అంటే థైరాయిడ్ లెవెల్ నార్మల్గా ఉంది, ఓన్లీ టీఎస్హెచ్ఏ ఎక్కువగా ఉంటుంది. సో అట్లా ఉన్నా కూడా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గిపోవచ్చు, వాళ్ళకి కూడా ఇట్లా బీపీ రావడం, అబ్రప్షన్ రావడం ఇట్లా రావచ్చు. అందుకనే మనం ఈ థైరాయిడ్ లెవెల్ రిపీటెడ్గా చూసుకొని అది ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఇది కంట్రోల్ ఉంటే మనకి ప్రాబ్లం లేదు. నార్మల్గా అయితే ప్రెగ్నెన్సీ లేనప్పుడు థైరాయిడ్ లెవెల్, ప్రీ థైరాయిడ్ లెవెల్ 0.7 to 1.8, టీఎస్హెచ్ఏ మనం ఎక్కువగా చూస్తాం 0.4 to 4.5 అని చెప్తాం. ప్రెగ్నెన్సీలో అది ఫస్ట్ ట్రైమిస్టర్లో 2.5, సెకండ్ ట్రైమిస్టర్లో 3, థర్డ్ ట్రైమిస్టర్లో కూడా 3. ఈ 3 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్ పర్ లీటర్. సో ఆ లెవెల్లో ఉండాలి. ఇంకా ఇది కొంచెం ఎక్కువగా ఉంటే మాత్రం మనం థైరాక్సిన్ అనే ట్యాబ్లెట్ సప్లిమెంట్ చేస్తాం. సో ఇది ఎట్లా పెడతామంటే ఈ థైరాక్సిన్ ట్యాబ్లెట్ మనం తీసుకోమని చెప్తాము. 1 month తర్వాత మళ్ళీ చెక్ చేస్తాం. సో ఆల్రెడీ ట్యాబ్లెట్ మీద ఉంటున్నారు అట్లంటే ఎవ్రీ ట్రైమిస్టర్ ఒకసారి చెక్ చేస్తాము. ఆఫ్టర్ డెలివరీ 6 to 8 weeks తర్వాత ఒకసారి చెక్ చేయాలి. అప్పుడు నార్మల్గా ఉంటే ఇయర్లీ వన్స్ చెక్ చేయాలి. సో దీంట్లో ఏంటంటే ఈ థైరాయిడ్ ఎట్లా తీసుకోవాలంటే ఇది ఎంప్టీ స్టమక్లోనే మనం తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది తీసుకున్న తర్వాత తీసుకునేటప్పుడు పాలో, కాఫీనో, జ్యూసో, ఈ పపాయ ఇటువంటిది తినకూడదు. 1 hour తర్వాత కావాలంటే కాఫీ సిప్ చేసి తాగడం. తర్వాత వేరే ఏ ట్యాబ్లెట్ అయినా కూడా 4 hours తర్వాత తీసుకోవాలి. ఎందుకంటే యూజువల్లీ అదర్ ట్యాబ్లెట్స్ లైక్ ఐరన్ ట్యాబ్లెట్, కాల్షియం, మనం గ్యాస్ట్రైటిస్కి వాడే యాంటాసిడ్, ఓమిప్రజోల్ ఇటువంటిది డెఫినెట్గా అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది. బట్ యాజ్ ఎ ప్రికాషన్ మనం ఏంటంటే వేరే ఏం ట్యాబ్లెట్, అది బి కాంప్లెక్సో ఇంకేదో, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఐరన్ ట్యాబ్లెట్, కాల్షియం ట్యాబ్లెట్ మనం వాడతాం కాబట్టి ఏదైనా కూడా 4 hours తర్వాతనే తీసుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.